హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు విస్తాసాలో ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుందో చూద్దాం రండి. ఇది బఫే. ఒకసారి రెస్టారెంట్కి ఎంటర్ అయిన తర్వాత మీ ఇష్టం ఎక్కడైనా కూర్చోవచ్చు, ఏమైనా తినొచ్చు. మొత్తం ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ కాబట్టి ఇక్కడ రెస్టారెంట్లో డైలీ 3 టైమ్స్ ఫుడ్ పెడతారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. బఫే సిస్టమ్ కాబట్టి మనమే వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాము. సో ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఒక ఆమె ఆమ్లెట్ వేస్తూ మంచిగా చీజ్ వేసి ఇస్తుంది. సో ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాము. ఆమ్లెట్ అయితే చాలా బాగుంది, కాకపోతే రోజు ఇదే తిని తిని చాలా బోర్ కొట్టింది మాకు. లంచ్లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మీట్ లవర్స్కి మాత్రం ఇది చాలా మంచి ప్లేస్. చికెన్, గోట్, బీఫ్, పోర్క్ అన్ని ఐటమ్స్ కవర్ చేశాడు. హోలా బఫేలో అలా చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఒక ఆమె దోశలు వేస్తూ కనిపించింది. ఎంతో ఎక్సైటింగ్గా దోశలేమో అని వచ్చాను, కానీ ఇవి దోశలు కాదంట, వీటిని క్రేప్స్ అంటారంట. సరే ఎలాగో వచ్చాం కదా ట్రై చేద్దామని కొంచెం ట్రై చేశాను. వీటితో పాటు ఫ్రైడ్ బనానా అండ్ పైనాపిల్ ఇచ్చారు. కొంచెం స్వీట్గా ఉంది డిష్. మన దోశల్లాగా అయితే లేదు, మనకి స్పైసీగా ఉంటే ఇష్టం కదా. పర్లేదు, ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. సాలడ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలడ్స్ ఉన్నాయి. పుంటకానా అనేది టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి విజిట్ చేయడానికి వస్తుంటారు. సో వీళ్ళు బఫే ఎలా డిజైన్ చేస్తారంటే అన్ని కంట్రీస్కి ఒక ఐటమ్ ఉండేటట్టు, ప్లస్ ఆల్ ఏజ్ గ్రూప్స్కి తగ్గట్టు బఫే చాలా బాగా డిజైన్ చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మేము పుంతకనాలో 7 days 7 nights స్టే చేశాము. బయట ఎక్కడ ఫుడ్ ట్రై చేయలేదు, ఇక్కడే లోపలే రిసార్ట్లోనే తిన్నాము మొత్తం 7 days. హాయ్, ఇప్పుడు మా ఫ్రెండ్ని పరిచయం చేపిస్తాను. హాయ్ డయానా. Hola, ¿cómo estás? Okay, what you doing? Pork. Pork? Yes, pork. You like it? Yes. Okay. ఇక్కడ డయానా అని ఒక అమ్మాయి పోర్క్ పాన్ మీద ఫ్రై చేస్తుంది. చూడ్డానికి బాగుంది కదా అని వచ్చాను. మనమైతే పోర్క్ తినము, జస్ట్ వీడియో తీసాను అంతే. పుంతకనాలో ఎక్కువ స్పానిష్ మాట్లాడతారు. చూసారు కదా, ఈమె కూడా ఇంగ్లీష్ సరిగ్గా రావడం లేదు, స్పానిష్లోనే మాట్లాడుతుంది. మీరు ఒకవేళ నా లాస్ట్ వీడియో చూడకుండా చూడండి. లాస్ట్ వీడియోలో మొత్తం నేను రిసార్ట్ చూపించాను. సో ఇప్పుడు మెయిన్గా ఫుడ్ మీద ఫోకస్ చేస్తున్నాను. సో ఈ రెస్టారెంట్ ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయో అన్ని క్లియర్గా చూపిస్తున్నాను మీకు. మొత్తం ఈ రిసార్ట్లో 6 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇది ఒక్కదానికి మాత్రం డైరెక్ట్గా వచ్చి తినొచ్చు. మిగతా వాటన్నిటికీ రిజర్వేషన్ ముందే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఫ్రూట్స్ తోని వెజిటేబుల్స్ తోని ఎంత బాగా డిజైన్ చేశారో, చాలా బాగుంది కదా. ఈ రిసార్ట్లో ఆల్కహాల్ డ్రింక్స్ తో పాటు నాన్ ఆల్కహాల్ డ్రింక్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ సర్వీస్ మాత్రం చాలా బాగుంది. డెజర్ట్స్ అండ్ స్వీట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి. చాలా వెరైటీస్ ట్రై చేసాము. అన్నీ చాలా ఫ్రెష్గా మంచిగా మెయింటైన్ చేసాము. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో ఒక డే మొత్తం బోట్లో స్పెండ్ చేశాము. సో మీకు క్లియర్గా ఆ బోట్ ప్లస్ ఆ బోట్లో ఉండే యాక్టివిటీస్, స్నోర్క్లింగ్ అన్నీ చేసాము, అన్నీ చూపిస్తాను. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.